టీవీలు చేత కొట్టేస్తారట, ఐదు చేత కొట్టేస్తారు, ఈ చేత కొట్టేస్తారు. ఎల్లో మీడియా రోజుకు దాంట్లో 2 రోజులకు ఒక టీవీ దానికి స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, యూనివర్సిటీస్ ఉంటాయి. ఎల్లో మీడియా, ఎల్లో గ్యాంగ్కి ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఇదే పని. ఆయన మీద ఎట్లా చెప్తే బాగుంటుంది. మీ ఫైర్ బ్రిగేడ్ అందరూ ఏమైపోయారు? నారాయణమూర్తి గారు, రోజా గారు, కొడాలి నాని గారు, జోగి రమేష్ గారు, వీళ్ళందరూ విపరీతంగా పవన్ కళ్యాణ్నో లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో తిట్టడమే పనిగా, అదొక ఇన్స్టిట్యూట్ పెట్టినట్టుగా చేసేవారని కదా వాళ్ళు మాట్లాడేది. ఏడు వాళ్ళందరూని ఇప్పుడు తప్పులు జరిగినప్పుడు తిట్టాం, వాళ్ళు నిజంగా తప్పు చేసినప్పుడు తిట్టడం సమంజసమే. కానీ మనం మెప్పు కోసం ఒకరిని తిట్టడం అది మంచిది కాదేమో నేను అనుకుంటా. నేను ప్రమోషన్ కావాలి, నాకు నా ప్రమోషన్ కోసం ఆ చంద్రబాబు నాయుడు గారినో లేదంటే పవన్ కళ్యాణ్నో అకారణంగానో ఇంకో విధంగా తిట్టడం అనేది తప్పు జరిగింది కదా అక్కడ మంత్రులు. నేను నాది నా పర్సనల్గా చెప్తాను. రైట్, కరెక్ట్. నా పర్సనల్గా చెప్పారు. ఎవరైనా కానివ్వండి, అది నన్నైనా కానివ్వండి. ఇప్పుడు ఒకసారి డిబేట్లో మీ దగ్గర ఏదో నేను టక్కనే ఎమోషనల్ అయ్యి ఏదో అంటే టక్కనే వస్తే నేను మళ్ళీ వెంటనే సారీ చెప్పా. అవును, వెంటనే సారీ చెప్పా. ఎందుకంటే అమర్యాదకరమైన లేదంటే అసభ్యకరమైన పదాలు వాడడం కరెక్ట్ కాదు. నేను తప్పు చేశాను నువ్వు అనుకుంటే నేను క్షమాపణ చెప్తానని చెప్పాను నేను ఆ రోజు. అవును, మీ ముందే లైవ్లో చెప్పారు. లైవ్లో చెప్పా. అదేవిధంగా ఆడవాళ్ళనే లేదు ఇంకోటి నా మీద విరుచుపడి నిన్న లైవ్లో నా అమ్మాయి ఇష్టం వచ్చినట్టు నన్ను అంటే ఒకటే అలవాటు అయిపోయింది. రెడ్డి కులాన్ని ఇష్టం వచ్చినట్టు తిడదాము అనే పద్ధతిలో నేను ఒక బీసీనని అనేకసార్లు చెప్పినా తెలిసిన వాళ్ళకి, మీరు మళ్ళీ నన్ను నారాయణమూర్తి అని చెప్పినా ఆ అమ్మాయి నన్ను జనసేన ఎవరో అమ్మాయి అధికార ప్రతినిధి కావచ్చు, నన్ను నారాయణ రెడ్డి అని వెకిలి చేష్టలతో అంటే నేను చెప్పా, మర్యాదగా ఉండదు, అహంకారం తలకెక్కకూడదు. అధికారం వచ్చిందని అహంకారం, నేను ఎప్పుడు అధికారం వచ్చిందని ఎప్పుడు మాట్లాడలేదే. నా నైజం కాదే, మా నైజం కాదే, మా పార్టీ నైజం కాదే అని ఇంత బహిరంగంగా అసలు ప్రెస్ మీట్లు చూడడానికి వినడానికి అసహ్యంగా ఉండే కొన్ని ప్రెస్ మీట్లు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ మంత్రుల స్థాయి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవర్ఫుల్ నాయకుడు అయ్యి ఉండి ఏ రోజన్నా వాళ్ళని ఖండించారా? ఎప్పుడైనా చెప్పిన సందర్భం ఉన్నదా చెప్పండి మీరు ఓపెన్గా. నేనే చూసాను 2-3 సార్లు స్టేజ్ మీద అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నాం అని చెప్పేసి అడిగినాము. నేను ఇప్పుడు చెప్పే కదా, ఎంత అసహనం గురైనా ఏం జరుగుతుంది ఏంటిది అంటారు. ఎందుకు అట్లా రాని అలా అన్నట్టుగానే వీళ్ళని కూడా మాట్లాడిన సందర్భం. ఎవరెవరికి మీకు వార్నింగ్లు ఇచ్చారు మీరు చూస్తుండగా? పేర్లు ఎందుకు కానీ కొంతమంది మీరు ఆల్రెడీ మీకు తెలిసిన ఎవరి వల్ల కొంత డ్యామేజ్ జరిగింది పార్టీకి అనేది అందరూ డ్యామేజ్ దానివల్ల జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారా? తప్పనిసరిగా గుర్తించారు. తప్పనిసరిగా ఇప్పుడు గుర్తించడం అప్పుడే గుర్తించారు, ఇప్పుడు కాదు. మాట్లాడినప్పుడు అసభ్యంగా మాట్లాడినప్పుడు ఏంది అని అది చాలు. ఒక మనిషికి మనకు అర్థమవుతుంది కదా, తప్పు చేసామో రైట్ చేస్తామో, మనం ఏం మాట్లాడుతున్నా నాకు తెలియదా, బూతులు మాట్లాడుతున్నానా, మంచి మాట్లాడుతున్నా, స్పృహను మాట్లాడుతున్నానా, స్పృహలాగా మాట్లాడుతున్నానా, తిడుతున్నానా, పొగుడుతున్నానా, పదాలు ఏంటి తెలియవా, మనకి తెలుస్తాయి. ఇప్పుడు ఏంది అంటే ఆయన లోపల అది భయం. సో రోజా గారు కూడా వీళ్ళందరికీ కూడా చెప్పిన సందర్భాలు చూశాను. అయితే ఎలాగండి అందరిలోని అంటారా, పర్సనల్ గా పిలిచి ఎదురుకుంటే మాట్లాడితే ఎదురుకుంటాను అంటాడు. కాదు, మామూలుగా 1-to-1 పిలిచి ఇలాంటి జరిగినప్పుడు మందలించడం రోజా గారు వీళ్ళందరూ కూడా వెంటనే వాళ్ళకి పర్సనల్ గా కాల్ వస్తుంది. ఏదైనా జరిగితే వెంటనే పిలుపు వస్తుంది, వాళ్ళకి పిలుపు చెప్తారు. అసలు ఆయన అలాంటివి ప్రోత్సహించడు అసలు. అయితే కొన్నిసార్లు జరిగిన కొన్ని వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించారని నేను భావిస్తాను. కొంతమంది చేసిన వ్యాఖ్యలు, కొన్ని సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు పార్టీకి కొంత నష్టం కలిగించాయని నేను భావిస్తాను. పవన్ కళ్యాణ్ దెబ్బ గట్టిగా పడినట్టు ఒప్పుకుంటారా ఎప్పటికన్నా? ఏదైతే అవును, ఇద్దరు వచ్చారా ముగ్గురు వచ్చారని పక్కన పెట్టండి, 21-21 2-2 ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోతాను భయంతో ఆయన పిలవపోయినా సరే జైలుకి వెళ్ళి సరే అయిపోయింది. నేనేమంటానంటే దాంట్లో భావన అలా కాదు, ఎక్కువగా మీరు ఇబ్బంది పెట్టారు కదా పవన్ కళ్యాణ్ని,
నవేటాల హోటల్ దగ్గర నుంచి విశాఖపట్నం నుంచి చాలాసార్లు రోడ్డు మీదకి ఫ్రీగా అది కరెక్ట్ కాదు. అది ఇబ్బంది కాదు. అది ఇబ్బంది కసి ఇప్పుడు ప్రజలు అది తీర్చుకున్నారు. ఇబ్బంది పెట్టడం కాదు. అది ఇబ్బంది పెట్టడం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ లేదా మీ ఓటమికి? తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకుండదు? తప్పనిసరిగా ఉంటుంది. ఎంత ఎంత ముగ్గురు కలిసి ఎంత పర్సెంట్ ఉంటుంది పవన్ కళ్యాణ్? అది చెప్పలేము జనరల్ గానండి. ఎందుకంటే ఇప్పుడు అది ఎట్లా చెప్పలేమంటే ఇప్పుడు ఆయన ఒకడు పోటీ చేశాడు, ఆయన కూడా గెలవలేకపోయాడు.